అప్పుడు ఇలా దేవుని నిజముగా ఆరాధించే వారికి కొన్ని హింసలు వస్తున్నాయి. ప్రవక్తలుగా జీవించిన వారిని చంపేస్తూ ఉన్నారు. నీతిగా బ్రతికే వారిని హింస పెడుతూ ఉన్నారు. అనేక శ్రమలు పెడుతూ ఉన్నారు. అలాంటి శ్రమల సందర్భములలో ప్రభువారు వారితో చెప్పారు, దేహమునే చంపువానికి భయపడకుడి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? దేహమును చంపువానికి భయపడకుడి. తర్వాత ఆత్మకు వారేమీ చేయలేరు, కానీ దేహమును అలాగే ఆత్మను కూడా సంపశక్తి గలవాడు లేదా నరకములో పడద్రోయగలిగిన శక్తి కలిగిన వానికి మిక్కిలి భయపడమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడవలసింది ఎవరికి? మన శరీరమును ఆత్మను కూడా. అది రెండవ మరణం, నిత్య నరకాగ్నిలో పడవేయబడేది ఆత్మకు మరణం, శరీరానికి కాదు. శరీరం ఇక్కడ వెళ్తుంది, తర్వాత ఆత్మకు, నిత్యము జీవించవలసిన ఆత్మకు నరకాగ్నిగుండములో పడద్రోయబడి దేవుని ద్వారా. ఎందుకు దేవుడు ఆ నరకాగ్నిలో పడద్రోస్తాడు అంటే, మనము చేసిన, ఈ శరీరముతో జీవించినంత కాలము చేసిన పాపమును బట్టి, పాప క్రియలను బట్టి ప్రతిఫలము